వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశిష్టమైన సమావేశం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ దత్తాత్రి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల హక్కులు, చట్టపరమైన రక్షణ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఇబ్బందులకు రాకుండా మండలంలోని సంబంధిత ప్రభుత్వ విభాగాల నుండి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలువురు సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటూ సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ఎవరికి భారం కాకుండా సహాయ సహకారాలతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ సీనియర్ సిటిజన్స్ అవార్డును ప్రకటించి రామ్రావ్ దేశ్ముఖ్, కె హనుమంతరావు, మిర్యాల్కర్ శ్యామ్లాల్, లక్ష్మీనారాయణ గౌడ్, కొప్పుల గంగారం, ఎస్ రాధా మెరిస్లను ఘనంగా సన్మానించారు. సమావేశంలో అధ్యక్షులు పోల మల్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి రాజలింగం, కోశాధికారి జె వెంకటరెడ్డి, సిహెచ్ గంగారెడ్డి, జి రామచందర్, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు, నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫోరం తరఫున సీనియర్ సిటిజన్స్కి ఏదన్నా ఇబ్బంది అయిందంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంప్రదించి వాళ్ళ జీవనాన్ని సక్రమంగా సాగే విధంగా మేము అన్ని విధాలా కృషి చేస్తాము. అంతేకాకుండా మా పద్ధతిలో సరిపోలేదంటే వారి కుటుంబ సభ్యులకు వాళ్ళు చిరచిర ఆస్తులు ఏదైనా నుండి మార్చుకున్నా కానీ లేకుండా వీళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలతో వచ్చే దాని ప్రకారం ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ పిటిషన్ పెట్టించి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ పేరున్న ప్రాపర్టీని ఖచ్చితంగా ప్రభుత్వ జీవో ప్రకారము మార్చేంత వరకు మేము వాళ్ళ వెంబటుండి ఖచ్చితంగా కృషి చేస్తాం. మా ఫోరం తరఫు నుంచి ఎలాంటి సీనియర్ సిటిజన్స్కు ఇబ్బంది కలగకుండా తెలిస్తేనే మేము వెంటనే దాన్ని పర్యవేక్షణ చేసి మేము మా సీనియర్ సిటిజన్ అందరికీ వెన్నంటనే ఉంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఫోరంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మా దృష్టికి వచ్చిన దానివల్ల పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ దృష్టికి తీసుకుపోతూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ మా మండలంలో ఉన్న సీనియర్ సిటిజన్లు అందరికీ మేము ఎప్పటికప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. ఎవరైనా సరే సీనియర్స్ కావాల్సింది ఏదో ఒక రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉంటాం. కానీ సీనియర్స్ యొక్క అనుభవాలు, వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పటిదాకా వాళ్ళు ఇంత అంటే ఈ స్టేటస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు కానీ, ధర్మాలు కానీ, దానాలు కానీ ఇంతనే ఇక్కడ దాకా వస్తారు. నా అనుభవం అయితే ఎంతోమంది అంటే ఆ అదృష్టం చాలా మందికి అంటే కొంతమంది రాకపోవచ్చు, కొంతమందికి వస్తుంది. అయినా ఉన్న వాళ్ళందరూ చాలా గ్రేట్ ఈ రోజుల్లో అయితే అంటే నేను అంటే మా ఫాదర్ కానీ మా పెద్దనాన్న కానీ వాళ్ళు చాలా సీనియర్స్ ఉండే, కానీ మేము మిస్ చేసుకున్నాం మధ్యలో వెల్ఫేర్ వాళ్ళు. మిమ్మల్ని చూస్తున్నా కనిపిస్తారు, నాకు కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుండేది, మేము ఇంకెక్కడో ఉండేవాళ్ళం, వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఇంకెక్కడో ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఎంత కారణం వల్ల ఏదో కారణం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళతో ఎంతో అంటే సార్ చెప్పారు, మన ఇందాక మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అని సార్, ఎన్పీటీసీ అని, అది ట్రాన్స్కో అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మా సార్ విశ్వనాథ్ సార్ చాలా సీనియర్లకే సీనియర్. అదే అంటే ఇలాంటి వాళ్ళతోటి మేము మా వర్క్ షేర్ చేసుకుంటాం సార్ తోటి. సార్ ఇష్యూ వచ్చింది, మమ్మల్ని ఎట్లా చేయమంటారు సార్ అని చెప్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఒక సలహానో లేకుంటే ఇలా ఉందని చెప్పేసి మాకు సలహాలు ఇస్తారు. అట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజు. లేరు ఉన్నా కూడా అంటే వెలుగులోకి రాకపోవడం ఒక పెద్ద లోడ్. ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటే తెలుస్తుంది మాకు. ఎలా కాపాడుకోవాలి, సీరియస్ అయిన తర్వాత సంపాదన బాగా తగ్గిపోతాయి కాబట్టి మనకి ఆశలు ఉన్నాయా లేవా, ఆశ లేకపోతే పట్టించి ఎలా పోవడం పెట్టుకోవాలి. ఈ తెలుసుకోలేకపోతే ఎవరు మనం ఏమి చేయలేదు. బాగా పెట్టుకోవాలి. మన ఆరోగ్యం చేయకపోతే ఇంట్లో ఎట్లా పోషిస్తారు మనని? అవును కదా, మన శరీరమే మన ఆరోగ్యాన్ని పోషించలేకపోతుంది. కానీ మన శరీరాన్ని కాపాడుకోవడానికి
ఒక 20 ఏళ్ల ముందు నుంచే ఉద్యోగులు ఉన్నప్పుడు లేదా 20 ఏళ్ల ముందు నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. హౌ టు మెయింటైన్ ద గుడ్ హెల్త్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. యోగా చేసుకోవాలి, ఆవేశానికి పోవద్దు, ఆశకు పోవద్దు, నీ మొత్తం అమ్ముకొని పిల్లల పైన పెట్టద్దు, పెళ్లి వేసి పేదలకు చేసి ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఈ విషయాలు మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడ లేవు. ఏ చట్టాలు అవసరం చట్టాలు కాపాడటానికి చట్టాలు ఉంటాయి. చట్టాలు కాపాడటం కోసం యంత్రాంగం ఉంది, చట్టాలు కాపాడుకోవడం విలేకరులు ఉన్నారు. కానీ మన ఆలోచనలు కాపాడక ఎవరు లేదు, మనమే. శుభాభివందనాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప. మరి దాన్ని ఆచరణలో పెట్టి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మాకు సన్మానం చేసినందుకు ఈరోజు మాకు మా జీవితంలో మరవలేని రోజు. మంచి కార్యక్రమం చేపట్టి అందరినీ సత్కరించారు. ఇంకా ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బందికి మరియు మాతో వచ్చిన మా గ్రామ సహచరులందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విలేకరులకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్నగారైన లక్ష్మీనారాయణ గౌడ్ గారు మాకంటే చాలా సీనియర్, ఇలాంటి మరి మాకు సత్కరించినందుకు మీ రుణం తీసుకోలేమని తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.